అందరికీ ప్రభునామంలో వందనాలు. మీ అందరికీ కూడా ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆదికాండం 3వ అధ్యాయంలోని సర్పము మరియు హవ్వ వీరిరువురు మధ్య జరిగినటువంటి విషయాల మీద మాట్లాడదాం. సర్పము హవ్వతో నిజం చెప్పిందా లేకపోతే అబద్ధం చెప్పిందా? ఈ విషయాలను గురించి సహోదరులు ఆమ్రోస్ పాల్ గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే 16వ వచనం నుంచి మంచి ఫలములు అనేది మాట్లాడుతున్నాడు కదా. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో అంజూర పండ్లైనను కోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. సో ఇది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. మరి ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. హవ్వ ఏం చేసిందో చూడండి. అక్కడ సర్పం వచ్చి హవ్వతో మాట్లాడిన తర్వాత వెంటనే హవ్వ కళ్ళు మూసుకొని ఇంకా ఆలోచన లేకుండా, రెండో ఆలోచన లేకుండా సర్పం చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మేసి అవ్వ సర్పం చెప్పిన మాటలకే లేకపోతే సర్పం చెప్పింది కదా అని చెప్పి ఆ ఫలములు తిన్నదా, తనేమీ ఆలోచన చేయలేదా అనే విషయం చూస్తే 6వ వచనంలో 3వ అధ్యాయం ఆదికాండం 6వ వచనంలో స్త్రీ ఫలవృక్షములు ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైన వృక్షమునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. స్త్రీ ఏం చేసింది ఇక్కడ? హవ్వ ఫలాన్ని చూడలేదు. సర్పము ఫలము గురించినటువంటి వివరణ అంతా, ఫలము తింటే ఏమవుతుంది అనే విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే హవ్వ సర్పం చెప్పినట్టుగా నమ్మేసి గుడ్డిగా ఆ చెట్టు ఫలాన్ని తినలేదు. ఆ చెట్టును గురించి, ఫలాన్ని గురించి ముందు తన రీసెర్చ్ తాను చేసింది. తను ఆలోచించాల్సింది తను ఆలోచించింది. చూడండి, ఆ స్త్రీ ఆ వృక్ష ఫలం ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైన వృక్షమునై ఉండుట. ఏం చూసింది స్త్రీ అంటే ఆ వృక్షాన్ని చూసింది. ఆవిడ పరిశీలన చేసింది. దేవుడిది తినొద్దని చెప్పాడు కదా, మరి సర్పమేమో తినమంటుంది. ఏంటిది? దేవుడేమో తింటే చనిపోతావు, చస్తావు, నిశ్చయంగా చచ్చదావు అని చెప్పాడు. ఈ సర్పమేమో మీరు చావరని చెప్తున్నాడు. మరి ఎలాగిదే అని మరీ మూఢంగా సర్పం మాట వినేసి ఈ స్త్రీ ఆ యొక్క చెట్టు ఫలాన్ని తినలేదు. తాను కూడా తనంతట తనగా పరిశీలన చేసింది. ఈ వృక్షం మంచిది అనేది. చూడండి, ఏమంట? ఫలముల గురించి మాట్లాడటం లేదు స్త్రీ. ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకంనిచ్చు రమ్యమైన వృక్షమునై ఉండుట. ఈ వృక్షము తాలూకా ఫలాలు వివేకమునిచ్చే రమ్యమైనటువంటివి, కన్నులకు అందమైనది, అలాగే ఆహారానికి మంచిది. ఇవన్నీ కనిపెట్టిన తర్వాత, ఇవన్నీ విశ్లేషణ చేసుకున్న తర్వాతనే హవ్వ ఫలం తీసుకొని తిన్నది. ఈరోజు యేసుక్రీస్తు చెప్పేది అదే. ఏమన్నాడంటే చూడండి 17వ వచనం, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయడు. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వాటిని తెలుసుకుంటారు. సర్పము చెప్పినటువంటి మాటలకు హవ్వ యొక్క రియాక్షన్ ఎలా ఉంది? తనేం చేసింది? మొత్తం వృక్షాన్నే ఆవిడ స్టడీ చేసింది హవ్వ. ఇది మంచి చెట్టా కాదా? యేసుక్రీస్తు చెప్పినాడు మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఫలిస్తాయి.
కాని ఫలం ఎలా ఫలిస్తుంది? కాని చెట్టు మంచి ఫలాలను ఎలా ఫలిస్తుంది? ఈ రెండు స్త్రీ చేసినటువంటిది కరెక్ట్గా యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అది స్త్రీ చేసింది. ఇన్ ప్రాక్టికల్ దాన్ని చేసి తెలుసుకున్న తర్వాతే, గ్రహించిన తర్వాతే, నమ్మకం కలిగిన తర్వాతే ఆ చెట్టు యొక్క ఫలాలు తీసుకొని తినాలి. ఊరకనే సర్పం చెప్పింది కదా అని చెప్పి తీసుకోలేదు, తినలేదు. ఏమంటే దీన్ని చెప్పకూడని విధంగా చెప్పి ఆ అబద్ధమే నిజమని చెప్పేటువంటి బోధలు ఈరోజు విస్తారంగా ప్రతి ఒక్కళ్ళు నమ్మేది అదే. సర్పం చెప్పింది, హవ్వ తిన్నది, ఆదాము తినిపించింది, అదే శోధించింది, తిన్నది, పాపం అయిపోయింది, మరణం లోకంలోనికి వచ్చేసింది అన్నట్టుగా. అంటే తప్పంతా ఆదామవ్వల మీద నెట్టేస్తున్నారు. ఆదాము మీద ముఖ్యంగా. ఆదాము చేసినందుకే మాకు గెట్టి పట్టింది అనేటువంటి ఆలోచనలో ఈరోజు లోకమంతా కూడా, మనుషులందరూ కూడా ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే దీనికి సంబంధించిన బోధ ఒకటి ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. అదేంటి అది? పౌలు 2 రకాలుగా బోధిస్తున్నాడా? ధర్మశాస్త్రము క్రియల వలన అనే మాట ఉంది కదా, 3:20. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంతే. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏంటో తెలుస్తుంది. అంతేగాని ధర్మశాస్త్రాన్ని అనుసరించి క్రియలు చేయమని చెప్పి దేవుడు ఎక్కడ బోధించలేదు. అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్రము క్రియలు చేయడానికి మీకు ఇచ్చాను, ఈ క్రియలు చేస్తే మీరు రక్షించబడతారని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? 2లో మనం చదివినట్టుగా 13, వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించాలి. ధర్మశాస్త్రం అనేది అనుసరించి ప్రవర్తించడం కోసం దేవుడు ఇచ్చినటువంటిది, ప్రవర్తనా నియమావళి. అది ధర్మశాస్త్రం అనేది ప్రవర్తనా నియమావళి, అది ఆచరించే నియమావళి కాదు. ధర్మశాస్త్రం అనేది ఆచరించే నియమం కాదు, ప్రవర్తన నియమావళి. ధర్మశాస్త్రం అనేది ప్రవర్తనా నియమావళి. ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రవర్తించేవారు నీతిమంతులు అనబడతారు, వినేవాళ్ళు కాదు. ప్రవర్తించేవాళ్ళు నీతిమంతులు అనబడతారు. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఎవరు నీతిమంతుడు అని తీర్చబడడు. ఓకే, ఇప్పుడు మనము వృక్షాన్ని చూసి, చెట్టును చూసి ఫలం మంచిదా కాదా అని నిర్ణయించాలి. హవ్వ చేసినట్లుగా ఇప్పుడు ధర్మశాస్త్రం మంచిదా కాదా అని నిర్ణయించండి, దాని ఫలములు మంచివా కాదా అని. ధర్మశాస్త్రం యొక్క ఫలములు ఎలా ఉంటాయో అది కూడా నిర్ణయించాలి కదా. హవ్వ ఎలాగైతే పరిశీలన చేసిందో దాని తాలూకా ఏంటి, దాని సారాంశం ఏమిటి, ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏమిటి అనేది గ్రహించాలి కదా. నువ్వు దాన్ని గ్రహించడం ఎలా గ్రహిస్తున్నావు? అది క్రియల మూలంగా నెరవేర్చాల్సిందిగా నీకు కనబడుతుందా, లేదంటే దాన్ని అనుసరించి ప్రవర్తించాలని నీకు వినబడుతుందా? ఏమని బోధిస్తున్నారు నీకు బోధకులు? ఇక్కడ యేసుక్రీస్తు టార్గెట్ చేసేది ఎవరు? బోధకుడు. మంచి చెట్టు ఫలించే ఫలాలు ఎవరు, కాని ఫలాలు ఎవరు ఫలిస్తున్నారో మీరు తెలుసుకోండి, గ్రహించండి. చెట్టును దాని ఫలాన్ని చూసి మంచి చెట్టు మంచి ఫలమా అంటారు. వృక్షమే మంచిదైనప్పుడు దాని ఫలం కూడా మంచిదే అవుతుంది. ఇప్పుడు విత్తేవాడు మంచి విత్తనమే వేస్తాడు, నాటేవాడు ఏం చేస్తాడంటే మంచి చెట్టు అని చెప్పి నాటుతాడు. దాని ఫలాలను ఆల్రెడీ టెస్ట్ చేసి ఉంటాడు, పరీక్ష చేసి ఫలాలు బాగున్నాయని చెప్తేనే దాన్ని విత్తనంగా నాటుతాడు. ఇప్పుడు ముళ్ళ తుప్పలు ఎవరు వ్యవసాయం చేయరు కదండి. ముళ్ళ తుప్పలను ఎవడైనా పొలం దున్ని పండిస్తాడా? పండించడు కదా. వాడికి కావాల్సిన ఆహారానికి మంచిదైతే ఏదైతే ఉంటుందో అదే పండిస్తాడు. కాబట్టి నువ్వు ఏం పంట పండిస్తున్నావు, నువ్వు ఏం ఆశించి నువ్వు విత్తనం వేశావు అనేదే ధర్మశాస్త్రం అనేటువంటిది
ప్రవర్తన నియమావళి ఎలాగైందనేది నువ్వు తెలుసుకునేటువంటి అంశం. ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేస్తే ఇది ప్రవర్తన నియమావళి, ఆచరణ నియమావళి కాదు అని చెప్పి మనకు అర్థం కావాలి. ఫలాలు ఎలా ఫలిస్తాయి, ఏ ఫలము నీవు కోరుకుంటున్నావు అనేటువంటిది నీ ఆలోచనను బట్టి ఉంటుంది. ధర్మశాస్త్ర సంబంధంగా ఆలోచిస్తే క్రియలు చేసి నేను నీతిమంతుడని నీకు నీవే సరిపెట్టుకొని ఇది మంచి ఫలము అని నువ్వు అనుకుంటే, అంటే దానివల్ల నీకు అభివృద్ధి కలిగితే, నువ్వు ఆశీర్వదింపబడితే, నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నట్టయితే, ఇదే ఈ ఫలం అనేది నాకు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార క్రియలను నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఈ ఫలితం దక్కిందని నీవు అపోహపడే అవకాశం ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు, బాగా డబ్బున్నోళ్ళు అయ్యారు, సుఖంగా లోకంలో బ్రతుకుతున్నారు, గొప్పవాళ్ళు అనిపించుకుంటున్నారు, బలమైన వాళ్ళు, శక్తిమంతులు అనిపించుకుంటున్నారు, అందమైన వాళ్ళు అనిపించుకుంటున్నారు, తెలివైన వాళ్ళు అనిపించుకుంటున్నారు. అంత మాత్రం చేత వాళ్ళు నమ్మింది కరెక్ట్ అవుతుందా, వాళ్ళు పాటించేది కరెక్ట్ అవుతుందా? దానికి తార్కాణం అది కాదు. ఈ లోకం యొక్క కలిమి, ఈ లోక సంబంధమైనటువంటి కలిమి, అది నువ్వు నీతిమంతుడివా కాదా అని తేల్చేటువంటి సబ్జెక్టే కాదు. నీ ప్రవర్తన నియమావళి ఎలా ఉందనేది ఇక్కడ ముఖ్యం. దానివల్లనే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. అబ్రహాముకు నీతిమంతుడనే ఆ బిరుదు లేకపోతే నీతిమంతుడు అని అబ్రహాము ఎందును బట్టి అనబడ్డాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా అనబడ్డా? అప్పుడు ధర్మశాస్త్రమే లేదు కదా. మరి నీతిమంతుడు ఎలాగయ్యాడు? అతని ప్రవర్తన, అతను నీతిమంతుడని తీర్చబడ్డానికి అబ్రహాము యొక్క ప్రవర్తనే కారణం, కానీ అతను ఆచరించినటువంటి ఆచారం కాదు. యేసుక్రీస్తు బోధ ఎలా ఉందనంటే చూడండి ఒకసారి, మళ్ళీ ఆ అధ్యాయం చివరికి వెళ్తే ఉంటుంది. 28-29 వచనం. యేసు ఈ మాట చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించను. శాస్త్రులాగా లేదు ఈయన బోధ. ఈయన బోధించేటువంటి బోధ శాస్త్రులాగా లేదు. అధికారం గల వాని వలె బోధించుట అంటే ఈయన స్వంతంగా బోధిస్తున్నాడు. అధికారం ఉన్నోడు తన సొంత అధికారాన్ని ప్రయోగిస్తాడు. తను ఏది చెప్పితే అది జరగాలని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అధికారం లేనివాడు ఏం చెప్తాడు? లేనివాడు ఏది శాసించలేడు కదా, ఖచ్చితంగా ఆజ్ఞాపించలేడు కదా. శాస్త్రుల బోధ, పరిచయాల బోధ అలాగే ఉంటుంది. అవి అధికారపూర్వకమైనటువంటివి కావు. ఏదంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తుని ఎలాగైతే కోట్ చేసి మాట్లాడుతున్నామో, శాస్త్రులు పరిచయాలు కూడా వారి పితరులు, వాళ్ళ రబ్బీలు, వాళ్ళ బోధకులను కోట్ చేసి మాట్లాడతారు, సొంతంగా మాట్లాడరు. యేసుక్రీస్తు బోధ అధికారికమైనటువంటి బోధగా ఉన్నది. నా తండ్రి యొద్ద అనే మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్త 8:26 వచనము. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని ఎప్పుడు విన్నాడండి యేసుక్రీస్తు? దేవుని యొద్ద యేసుక్రీస్తు చెప్పినటువంటి, పలికినటువంటి మాటలు దేవుని యొద్ద నేను విన్నాను. దేవుని యొద్ద నేను విన్నాను. ఎప్పుడైనా యేసు దేవుని దగ్గర కూర్చొని విన్నాడు ఆయన చెప్పిన మాటలు? ఏమవుతుందంటే, దేవుడు వచ్చి ఆదాముకి ఏం చెప్పాడనంటే, నువ్వు ఈ పండు తినవద్దు, తిన్న దినాన నువ్వు నిత్యంగా చస్తావు అని చెప్పాడు. ఈ సర్పం వచ్చేసి అవ్వతో, ఈ పండు తింటే మీరు సావరు, మీ కన్నులు తెరవబడతావి, మంచి చెడ్డలు ఎరిగిన వారే మీరు దేవతల వారే ఉంటారు అని చెప్పడం జరిగింది. ఈ సంగతులు సర్పము ఎవరి దగ్గర విన్నది? సర్పానికి అంత నాలెడ్జ్ ఉందా? దానికి ఎవడు చెప్పాడు సర్పానికి? ఇప్పుడు సర్పము చెప్పింది ఏంటంటే, సర్పము చెప్పినట్టుగానే పండు తిన్న వెంటనే వీరి కన్నులు తెరబడ్డాయి.
వీళ్ళు మంచి చెడులను ఎరిగిన వారు అయ్యారు, దేవతల వలె అయ్యారు. ఇక ఒక్కటే ఒక సంశయమైనటువంటి మొత్తం బైబిల్ బోధ అంతా కూడా దాంట్లో అబద్ధం చెప్పింది సర్పం. చావనే చావరని చెప్పింది, అలాగే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకం చెప్పింది. ఇది ఒకటే మనుషులకు ఇంకా వాళ్ళు అనుకున్నది నిజం అన్నట్టుగా మాట్లాడుకునే సర్పం అబద్ధం చెప్పింది అంతే. లోకంలో ఎవడైనా ప్రతి ఒక్కడు లోకంలో బైబిల్ పట్టుకొని బోధించేవాడు చెప్పే ప్రతి ఒక్క మాట ఇదే. ఇది ఖచ్చితంగా శిలాశాసనం గల, దీనికి ఇంకా వేరే ఏం ఆలోచించక్కర్లేకుండా ఇది నమ్మేయడమే అన్నట్లుగా బోధిస్తున్నారు. సర్పం అబద్ధం చెప్పిందంటే అందరూ ఓకే, ఎవ్వడు కూడా ప్రశ్నించాడు దాన్ని. మోసపుచ్చింది అబద్ధం చెప్పింది అనేసి నమ్ముతున్నారు. ఈ సర్పానికి పండును గురించి ఫలాన్ని గురించి ఎవడి దగ్గర నేర్చుకున్నది? ఇప్పుడు ఏమంటున్నామంటే స్త్రీ ఆ వృక్షాన్ని పరిశీలన చేసి వృక్ష ఫలములు ఆహారానికి మంచిది, వివేకమునిచ్చే రమ్యమైనటువంటి వృక్షము, చూడటానికి అందమైంది, ఆహారానికి మంచిది అని పరిశీలన చేసి తిన్నట్టుగా మనకు వ్రాయబడింది. ఇవన్నీ చేయకుండానే చెట్టు మంచిదని, ఫలం మంచిదని, వివేకమునిచ్చే రమ్యమైన వృక్షమని, పండు తిండి అందమైందని, ఆహారానికి మంచిదని, ఇవన్నీ ఏమీ చూడకుండానే సర్పానికి ఎలా తెలిసింది? సర్పం ఆ ఫలాలు తిన్నాదా అని ఉందా బైబిల్లో? అని తిన్నారా అందుకే నాకు తెలిసిందని చెప్పిందా? మరి సర్పానికి ఎలా తెలిసింది? తినకుండానే సర్పానికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసేవి? నేను తండ్రి యొద్ద వినిన సంగతులు, నేను మీకు చెప్తున్న మాటలు నావి కాదు, నేను తండ్రి దగ్గర అవి ఏది విన్నానో అదే మీకు చెప్తున్నాను. ధర్మశాస్త్రం గురించి చెప్పేది అదే. ధర్మశాస్త్రం అనేది ఆచార నియమావళి కాదు. ఆచార నియమావళిగా నువ్వు దాన్ని అనుసరిస్తే అది నిన్ను రక్షించలేదు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. ఇక్కడ పౌలు చెప్పేది ఏంటంటే 2:13 మనం చదివినట్టుగా 2:13 కదా, వినేవారు నీతిమంతులు కారు కానీ దాన్ని అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులు అనబడతారు. ఇది ప్రవర్తన నియమావళి. ప్రవర్తన ఎలా ఉండాలనేది నేర్పించేది ధర్మశాస్త్రం. ప్రవర్తన ఎలా ఉండాలని ఆజ్ఞాపించేది ధర్మశాస్త్రం. కాబట్టి అబ్రహాముకు అతని ప్రవర్తన వలన నీతిమంతుడని అనిపించుకున్నాడా? క్రియలు చేసిన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల చేత తాను నీతిమంతుడు అనిపించుకున్నాడా? ప్రవర్తన వలనే. ఈ ప్రవర్తన కూడా ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత వచ్చిందా, ధర్మశాస్త్రం ఇవ్వక ముందు వచ్చిందా? కదా. ఆయన ఏ ప్రవర్తన అయితే అబ్రహాము దేవుని ముందర ప్రవర్తించి జీవించాడో దాన్నే ధర్మశాస్త్రం అంటున్నాం. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కదా మనం ప్రకటిస్తున్నాము. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని ప్రకటించబడ్డాడని కదా చెప్తున్నాము. కాబట్టి మనం ఏం చెప్తాం? ధర్మశాస్త్రం అనేటువంటిది దాన్ని అనుసరించి ప్రవర్తించేవాడు నీతిమంతుడు అనబడతాడని ఇక్కడ లైన్ చెప్పాడు కదా యేసుక్రీస్తు. కాబట్టి అబ్రహాము నీతిమంతుడని చెప్పబడినప్పుడు అతడు దేన్ని బట్టి చెప్పబడ్డాడు? ధర్మశాస్త్రాన్ని ఆచరించడాన్ని బట్ట, ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రవర్తించడాన్ని బట్ట. కానీ అబ్రహాము ధర్మశాస్త్రం లేకమునుపే అది ప్రవర్తించాడు. కాబట్టి అబ్రహాము ప్రవర్తించిన ఆ ప్రవర్తననే మనం ధర్మశాస్త్రం అని బోధిస్తున్నాం. మనం కూడా అబ్రహాములాగా నీతిమంతులం కావాలని. అబ్రహాము ఒకలాగా నీతిమంతులం అయ్యి మనం ఇంకొకలాగా నీతిమంతులం అవుతామా? ఇద్దరు 2 రకాల నీతిమంతులు ఉన్నాడు. నీతిమంతుడు అంటే ఒక రకమే ఉంటారు. అది ఏంటని చెప్తున్నాడు? ధర్మశాస్త్రము బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రవర్తించేవారు నీతిమంతుడు అంటారు. అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు అంటే అలాంటి ప్రవర్తన అబ్రహాం ప్రవర్తించాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమావళిని, లేకపోతే వ్యవహారికమైనటువంటి నియమావళి, ఎలాగ నువ్వు దాన్ని ఆచరణలో పెడతావు, ఎలాగ ప్రవర్తిస్తావు అనేది అబ్రహాం చూసి నేర్చుకోవాలి. అది కదా ఫలము చూసి. అంటే ఈ ఫలం అనేటువంటిది ఏంటి, చెట్టు ఏంటి, ఆ ఫలం ఏంటి, అది తింటే ఏమవుతుంది? దేవుడే సర్పానికి నేర్పించాడా, లేకపోతే సర్పం తనంతట తానే నేర్చుకున్నాదా? తెలిసిందా? దేవుడు దగ్గర విన్నటువంటి సంగతులే సర్పం చెప్పిండు. సర్పం చెప్పినటువంటి మాటలేంటి? యేసుక్రీస్తు చెప్తున్నట్టుగా నేను నా తండ్రి యొద్ద వినినటువంటి సంగతులు.
కాబట్టి ఏం చేస్తున్నారనంటే క్రియల మూలమైనట్టుగా కాక విశ్వాస సంబంధమైనది అయినట్టుగా దాన్ని ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. 3:31 అదే కదా చెప్తాడు రోమపత్రిక 3:31. విశ్వాసాన్ని బట్టి మనం ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేస్తున్నావా? విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా? అట్లా అనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాము. ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం, ఇంకా గట్టిగా పునాది చేస్తున్నాం. దాన్ని ధర్మశాస్త్రమే సరైందని చెప్పి స్థిరం చేస్తున్నాం, ఇంకా స్థిరం చేస్తున్నాం, ఇంకా గట్టిపరుస్తున్నాం. దాన్ని ధర్మశాస్త్రాన్ని ఇంకా బలోపేతం చేస్తున్నాం, ఇంకా దృఢం చేస్తున్నాం. దాన్ని వీక్ చేయొద్దు, ధర్మశాస్త్రాన్ని బలహీనపరచొద్దు. ధర్మశాస్త్రాన్ని దృఢపరచాలి, ఇంకా బలపరచాలి విశ్వాసాన్ని బట్టి. ఈ రోజుల్లో కామన్ బోధ ఏంటంటే ధర్మశాస్త్రమే లేదు, మనకు కొట్టేశాడు. పాత నిబంధన అసలు బోధించాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం కూడా లేదని దాన్ని పక్క పడేసే కొత్త నిబంధన బోధ, మాది కొత్త నిబంధన అని ఇష్టానుసారంగా బోధిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలి, ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ధర్మశాస్త్రం బట్టి ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించాలంటే అదేంటో తెలియాలి కదా. అది ఏంటో తెలియాలి అన్నప్పుడు నువ్వు ఎవరి మాట వినాలి, ఎలాగ ప్రవర్తించాలనేది నీకు ఎలా తెలుస్తుంది? దేవుని దగ్గర విన్నవాడు మన దగ్గర వచ్చి చెప్పాడు కాబట్టి ఆ విషయాలు మనకు తెలుస్తున్నవి. ఏమవుతారు? తింటే ఏమవుతుంది? మీ కళ్ళు తెలబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు అవుతారు, మీరు దేవతల వరే ఉంటారు, మీరు చావనే చావరు. ఇదే కదా చెప్పాడు ఆ సర్పము చెప్పింది, అదే కదా అవతోని. అది నిజమా అబద్ధమా? నిజమే కదా. ఇది చాలా అసలు దాన్ని ఎలాగా అబద్ధమని కొట్టిపాడేస్తారో, ఏ నియమము లేకుండా, ఏ ఆధారం లేకుండా సర్పం అబద్ధం చెప్పింది, సర్పము అబద్ధం చెప్పిందని బైబిల్లో ఎక్కడుంది? సర్పం అబద్ధం చెప్పాడని కోట్ చేస్తే ఒక కొటేషన్ ఉంటే, ఏ ప్రవక్త అయినా కానీ ఆది కాండంలో అవ్వ దగ్గరకు వచ్చి సర్పం అబద్ధం చెప్పింది అని ఒకటి రాసి ఉంటే నువ్వు మాట్లాడాలి, బోధించాలి. సర్పము అబద్ధం చెప్పాడని ఎక్కడ రాసి ఉంది? అసలు బైబిల్ అబద్ధం గురించి ఏం చెప్తుంది? ఎక్కడ స్టార్ట్ అయిందని బైబిల్ చెప్తుంది? పోనీ అదైనా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు సర్పం అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పింది, లేకపోతే అబద్ధం చెప్పిందా ఎక్కడ లేదు, బైబిల్లో లేదు. కానీ అబద్ధం అనేది ఎక్కడ పుట్టింది, ఎవడు పుట్టాడు అనేది ఉంది కదా. అబద్ధానికి జనకుడు తీయండి 8. ఎవరా జనకుడు? అబద్ధాన్ని పుట్టించిన వాడెవడు? యోహాను 8:44. బైబిల్ చెప్పకపోతే పోనీ నువ్వు అనుకున్నది కొద్దిగా ఒక 35% పాస్ మార్కులు వేయచ్చు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఎవరి తండ్రి? మీ తండ్రి దురాశలు నెరవేర్చబడుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై. ఎవడీడంటే ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధికుడును అబద్ధానికి జనకుడు వీడు. ఎవడు? నరహంతకుడు. బైబిల్ చెప్పేది స్పష్టంగా చెప్పేదంటే అబద్ధాన్ని పుట్టించినోడు నరహంతకుడు. నరహంతకుడైన వీడే అబద్ధానికి జనకుడు అని యేసుక్రీస్తు బోధించాడు. బైబిల్లో మొట్టమొదటి నరహంతకుడు ఎవరండి? సర్పమా? ఇప్పుడు అయినా నాకు తెలియక అడుగుతాను, నరహంతకుడు అని ఎవరిని అంటారు? ఈ చంపినవాడు కూడా నరుడే అవ్వాలి కదా. నరహంతకుడు అనేబడేవాడు వాడు నరుడు, ఇంకొక నరుడిని చంపాడు కాబట్టి నరహంతకుడు. సర్పం వెళ్ళి నిన్ను కాటేస్తే అది నరహంతకుడు అవుతుందా సర్పము? ఇప్పుడు సింహం వచ్చి నిన్ను చంపేసింది అనుకోండి, సింహం నన్ను నరహంతకుడు అంటారా? ఏదైనా కానీ ఇప్పుడు నరహంతకుడు అని ఎవరిని అంటారండి? మనిషిని ఇంకొక మనిషి చంపితే ఆ చంపినోడిని నరహంతకుడు అంటారు. సింహం వచ్చి నరుణ్ణి చంపితే సింహాన్ని నరహంతకుడు అనరు. నరుణ్ణి చంపినందుకు సింహానికి జైల్లో పెడతారా ఏంటి? సర్పాన్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారా? IPS 302 సెక్షన్ అంటారు కదా, యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే ఏంటది ఊరి శిక్ష చేస్తారా సర్పానికి లేదా సింహానికి? వేయరు కదా. నరహంతకుడు అని ఎవరిని అంటారు? మనిషినే అంటారు. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే
ఆ చంపినోడిని నరహంతకుడు అంటారు. మరి ఇక్కడ అబద్ధానికి జనకుడు ఎవడు? నరహంతకుడు. మొట్టమొదటి నరహంతకుడు బైబిల్లో ఎవరు? కయ్యను. సర్పం అని చెప్తున్నారు. మొదట అబద్ధం ఆడింది సర్పం అట. సర్పము అబద్ధం ఆడుంటే కయ్యను ఆడింది రెండో అబద్ధం అవ్వాలి. అబద్ధానికి జనకుడు సర్పం అవ్వాలి. కయ్యను ఎలాగయ్యాడు? ఏం బోధిస్తున్నారు? పరిశీలన చేసుకోరా. కనీసం చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాళ్ళకి మీకని ఉండాలి కదా. మీరు అందుకే చెట్టును ఫలాన్ని పరిశీలించండి. ఫలం మంచిదా, చెట్టు మంచిదని చెప్పండి. చెట్టు మంచిదా, ఫలం మంచిదని చెప్పండి. అంతేగాని చెడ్డ చెట్టుకు మంచి ఫలం పడిందని ఎలాగంటారు, లేకపోతే మంచి చెట్టుకు చెడ్డ ఫలం కాసిందని ఎలా? ఈ రెండూ కూడదు. మంచి చెట్టుకు మంచి ఫలమే వస్తుంది, కాని చెడ్డ చెట్టుకు కాని ఫలమే వస్తుంది. ఇది లోకంలో ఉండేది, అందరికీ తెలిసిన విషయం. దీన్ని ఎందుకు తారుమారు చేసి చెప్తున్నారు? పౌలు చెప్పేది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వినేవాడు నీతిమంతుడు అనబడడు. దాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించేవాడు నీతిమంతుడు అనబడతాడు. ధర్మశాస్త్రాన్ని ఆచరించిన నీతిమంతుడు అనబడ్డాడు. ఆచరించినందువల్ల నీతిమంతుడు అనబడ్డాడు. ప్రవర్తించినందువల్ల నీతిమంతుడు అనబడతాడు. ఇది ఎవరు చెప్తారండి? ఈయన అధికారం గలవానిగా బోధించాడని ఆయన గురించి చెప్తున్నా. ఈ అధికారం ఈయనకి ఎక్కడ నుంచి వచ్చింది? ఈయనకి ఎవరు చెప్పారంటే నా తండ్రి దగ్గర నేను విన్న సంగతులే మీకు చెప్తున్నాను. కాబట్టి అది కదా అధికారం. ఈయనకున్న అధికారం ఏంటంటే తండ్రి దగ్గర ఈయన విన్నాడు. ఆ వినడమే ఇక్కడ అధికారం అవుతుంది. కాబట్టి నీవు బోధించే బోధ నువ్వెవరి దగ్గర విన్నావు కదా. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడింది నాకెవడు చెప్పాడు? నాకు అధికారం ఎక్కడిది? మాట్లాడే విషయం నేను అధికారికంగా మాట్లాడాలి. మాట్లాడేది అధికారికంగా మాట్లాడాలి. అది నా సొంత విషయం అయినప్పటికీ కూడా నా అవగాహన నాది, నా ఆలోచన నాది, నేను అర్థం చేసుకునే విధానం నాది. ఈ అధికారం నాకు ఎవడో ఇవ్వలేదు కదా. నేను బైబిల్ చదివి నాకున్న అవగాహన మీకు చెప్తున్నాను. అదే నాకున్న అధికారం. నేను గ్రహించింది నాకు అధికారం అవుతుంది. నేను చెప్పే విషయం ఏంటంటే లోకములో అందరూ ఒకే రకమైనటువంటిది బోధిస్తున్నారు. వీళ్ళు కొత్తగా తామంతట తాముగా పరిశీలన చేసి చెప్పింది కాదు. పితరుల బోధ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పాస్టర్లు, వాళ్ళ బిషపులు చెప్పిన బోధ చేస్తున్నారు. బైబిల్లో ఉన్నది చెప్పట్లేదు. అది నేను చెప్తున్నది. సర్పం అబద్ధం చెప్పిందని ఖచ్చితంగా చెప్తున్నారు, నమ్ముతున్నారు, అదే సత్యమని బోధిస్తున్నారు. అలాగని బైబిల్లో లేదు. లేని బోధ బోధిస్తున్నారు. ఆ సర్పం మోసం చేయడం వేరు, అబద్ధం చెప్పడం వేరు. లేని దాన్ని బోధిస్తే అబద్ధం అవుతుంది. మేలు చేయడానికి లేకపోతే మోసపోవడం అనేది ఏంటంటే, ఇప్పుడు ఆదామును దేవుడు చేశాడండి. ఎక్కడ చేశాడు? ఏదైనా తోట చేయలేదమ్మా. అదే బయట ఏదైనా తోట వెలుపట ఎక్కడో ఆదామును చేసి, ఆదాముని చేసిన తర్వాత అతన్ని తీసుకొచ్చి ఫ్లైట్లో తీసుకొచ్చి దింపినట్టుగా ఏదైనా వాళ్ళ మధ్యలో అక్కడ దింపిన తర్వాత ఈ తోట అంతా కూడా నువ్వు బాగు చేయాలి, దీన్ని అంతా కాపు కాయాలి, దీనికి అంతా నీళ్లు పెట్టాలి అని ఆ పని అప్పగించాడు ఆదాముకి. కొంతకాలం అయిన తర్వాత ఆదాముకు ఈ సాటి అయిన సహాయం లేదని చెప్పేసి ఈ సాటి అయిన సహాయంగా ఉండడానికి స్త్రీని సృష్టించాడు. ఆదాముని ముందర కూర్చోబెట్టి దేవుడు స్త్రీని చేయలేదు. అదే చెప్తున్నాడు కదా. ఆదామును కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ముందర ఇంకో మట్టి ముద్ద తీసుకొని దాన్ని స్త్రీగా చేయలేదు దేవుడు. స్త్రీ చేయబడినప్పుడు ఆదామేమో ఏ పరిస్థితిలో ఉన్నాడు తెలియదు. ఆదాముకి అన్కాన్షియస్గా ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. అది మోసం అంటే. నీకు తెలియకుండానే నీ ఒంట్లోంచి ఎముక తీసేసి దాన్ని స్త్రీగా చేసి నీ ముందర తీసుకొచ్చారు. అది మోసపోడండి. నిద్రలో నీకు తెలియకుండా ఏదైనా జరిగితే అది మోసం అవుతుంది. నీకు సంబంధించిన నీ పర్సనల్ విషయం నీకు తెలియకుండానే జరిగిపోతుంది. అది మోసం అంటే. ఇప్పుడు మనం చనిపోతాము, మార్పు ఎలా చెందుతామో తెలుసా? అది మోసపోవడం అంటే. నీకు తెలియకుండా జరుగుతుంది. అది నీ కళ్ళ ముందర జరగదు.
ఇప్పుడు లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయిందండి, సమాధిలో పెట్టేశారు. లాజర్ని శవాన్ని బయటికి తీసుకొచ్చి లాజర్ లే అన్నాడా? తలుపు వేసి ఉండంగానే, అంటే ఆ ద్వారానికి ఆ సమాధికి గుహలో పెట్టారు కాబట్టి ఆ గుహకు ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారానికి పెద్ద రాయి పెట్టారు. ఆ రాయి ఉంటుండగానే తీయక మునిపే బయట నుంచి లాజరు బయటికి రా అన్నారు. బయటికి రా అని పిలిచిన తర్వాత రాయి తీశారు. అప్పుడు లాజరు లోపల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. లాజరు శవము అప్పటికే 4 రోజులు కుడిపోయి ఉంటుంది. మళ్ళీ అది మామూలు శరీరంగా ఎలా మారింది నీకు తెలుసా? తలుపు వేసి ఉండంగానే, అంటే ఆ ద్వారానికి ఆ సమాధికి గుహలో పెట్టారు కాబట్టి ఆ గుహకు ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారానికి పెద్ద రాయి పెట్టారు. ఆ రాయి ఉంటుండగానే తీయక మునిపే బయట నుంచి లాజరు బయటికి రా అన్నారు. బయటికి రా అని పిలిచిన తర్వాత రాయి తీశారు. అప్పుడు లాజరు లోపల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. లాజరు శవము అప్పటికే 4 రోజులు కుడిపోయి ఉంటుంది. మళ్ళీ అది మామూలు శరీరంగా ఎలా మారింది? ఇప్పుడు మనిషికి ఏంటంటే, ఒకసారి మనిషి చనిపోయిన వెంటనే రక్తం అనేది గడ్డకట్టేస్తుంది, ప్రసరణ ఉండదు. మైండ్లో మన నరాలు అనేవి చాలా వెంట్రుక వాసి కంటే కూడా ఇంకా సన్నగా ఉంటాయి. అందులో నుంచి వాళ్ళ రక్తం వెళ్ళాలి. ఆ రక్తం అంతా గడ్డగట్టిపోతే మళ్ళీ అది ఎలాగ బాగవుతుంది? క్రియ అంతా కూడా, ఈ ప్రక్రియ అంతా కూడా, చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడం అనేది వానికి తెలిసి జరగదు. లాజరుకు కూడా అంతే. తాను ఎలాగ బ్రతకడానికి తాను ఏమైనా ట్యాబ్లెట్ వేసుకున్నాడా? ఇంజక్షన్ వేసుకున్నాడా? దేవుడు అదే నువ్వు ఎలాగ మార్పు చెందుతున్నావు అనేది నీకు తెలియదు. అది నీ కంట్రోల్లో ఉండదు. దాన్ని నీ అంతటి నీవుగా నువ్వు చేసుకోలేవు. అదే మోసం అంటే. కళ్ళు తెరవక ముందు ఆదాం ఎలా ఉన్నాడైతే? ఓ ఆదాము పండు తినక మునుపు ఆదాం పరిస్థితి ఏంటి? సిగ్గు తెలియదు, కళ్ళు తెరవబడలేదు, గుడ్డోడు. అంటే దృష్టి అనేది చూపు అయితే ఉంది కానీ దృష్టి ఆలోచన లేదు. అందుకే దేవుడు ఆదామును ముందే పరీక్షించాడు. అన్ని జంతువులను తీసుకొచ్చి దీనికి ఏ పేరు పెడితే ఆ పేరు కలుగుతారంటే ఆదాము వాటన్నిటికీ కరెక్ట్గా ఏ పేరు పెట్టాడో ఆ పేరు వాటికి కలిగింది. అంతవరకు ఆదాము పర్ఫెక్ట్, మైండ్ బాగానే ఉంది. ఓకే, మంచేది చెడేదని గ్రహించే మైండ్ ఆదాముకు లేదు. అంటే చూడగలడు, చూసిన దానికి ప్రతిక్రియ చేయగలడు. అంటే ఏదైనా పడిపోయింది అనుకోండి, గబుక్కున పట్టుకోగలడు. అన్నీ కనబడుతున్నాయి, దానికి రియాక్ట్ అవ్వగలడు ఆదాము. ఎదుట ఉన్నదాన్ని విశ్లేషణ చేసి దానికి ఒక పేరు, తగిన పేరు పెట్టగలడు. మెంటల్గా ఆదాము మైండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఏది మంచి ఏది చెడు అని గ్రహించే గ్రహింపు ఆదాముకు లేదు. దాదాపుగా ఏంటంటే, ఇప్పుడు పశువులు అన్నీ ఉన్నాయి, మేకలు, ఆవులు, క్రూర జంతువులు, సర్పాలు, ఇవన్నీ కూడా వాటికి ఏదైనా ఆపద వస్తే వెంటనే రియాక్ట్ అవుతాయి. అది సింహమే కావచ్చు, మనిషిని చూస్తే ముందు భయపడుతుంది, అదైనా సరే. పామే కావచ్చు, పావురమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రియాక్ట్ అవుతాయి. అది ఆదాముకు కూడా ఉంది. ఆదాము కూడా ఏదైనా దానికి ఆపద కలిగితే అతను కూడా అలాగే రియాక్ట్ అవుతాడు, తప్పించుకొని పోవడానికి చూస్తాడు, లేదా ఏదో చేస్తాడు. కానీ ఏది మంచిది ఏది చెడ్డదనే గ్రహింపు మాత్రం ఆదాముకు లేదు. అంటే దాదాపుగా పశువులకు ఉన్నట్టు అనే ఆదాము కూడా ఉన్నాడు. ప్రమాదం వస్తే రియాక్ట్ అవుతాడు, ఎవడైనా జోక్ చెప్తే నవ్వుతాడు కూడా, ఆ మాత్రం ఉంది అది. కానీ ఏది మంచి ఏది చెడు అనేది ఆదాముకి తెలియదు. పండు తిన్న తర్వాతనే. అంటే దాదాపుగా ఆదాము పశువులు అంటాడు. మనుషులు మృగముల వంటి వారని అన్నట్టుగా మనుషులు మృగముల వంటి వారు, ఆదాము మృగములు అంటాడు. ఈ కన్నులు తెరబడిన తర్వాత తాను దిగంబరిగా ఉన్నానని గ్రహించాడు. మిగతావన్నీ బట్టలేసుకొని తిరుగుతున్నాయా? ఆవులు, పశువులు, పక్షులు అన్నీ బట్టలేసుకొని తిరుగుతున్నాయా? అవి వాటికి లేనప్పుడు తనకెందుకు లేవు? వాటికి లేవు కదా, ఇవి బట్టలు తిరుగుతున్నాయి కదా, అవన్నీ బట్టలు వేసుకోకుండా. వాటికి లేనిది ఆదాముకే ఎందుకున్నా? నేను బట్టలు లేకుండా తిరుగుతున్నానని ఎలాగ అర్థమైంది ఆదాముకి? అదే కదా ప్రవర్తన, మంచి చెడు అనేటువంటి గ్రహింపు అనేది ఆదాముకి ఇప్పుడు వచ్చింది. దీన్నే మంచి చెడల గ్రహింపు అంటున్నాం, కన్నులు తెరవబడ్డము అంటున్నాం. ఇది అంతకుముందు లేదు ఆదాముకి. మృగములు అన్ని మృగాల్లాగే ఈయన కూడా తిరుగుతున్నాడు వాళ్ళతో పాటు. వాటికి వస్త్రాలు లేవు, ఈయనకు కూడా వస్త్రాలు లేవు. పెద్ద పోలిక వ్యత్యాసమే తెలియట్లేదు, మామూలుగా తిరుగుతున్నాడు ఆదాము. అదే నేను బట్టలు వేసుకోవాలి,
అని అతనికి అస్పృహ లేదు. పండు తిన్న వెంటనే అది అర్థమైపోయింది. ఆదాం నేను దిగంబరునై ఉన్నాను అని చెప్పి ఆకులు చుట్టుకోవడానికి వెళ్ళాడు. ఈ గ్రహింపు అనేది ఆదాముకి ఎక్కడి నుండి వచ్చింది? పండు, మంచి చెడ్డల పండు అనేది తినడం వల్ల. దాన్నే ఒక రకంగా ధర్మశాస్త్రము అనొచ్చు. ఈ ధర్మశాస్త్రం విన్న తర్వాత నువ్వు దిగంబరుడు అని నీకు అర్థమవుతుంది. నీకు వస్త్రం కావాలని చెప్పి నీకు అర్థమవుతుంది. అది కదా ఏమంటుంది దాన్ని, ఏమంటారు ప్రకటన గ్రంథంలో? అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నారు. ఏంటి, దేన్ని అన్నారు పరిశుద్ధుల నీతి క్రియలని? వస్త్రం కదా. వాక్యం చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. తెల్లని వస్త్రం ప్రతి ఒక్కరికి ఇవ్వడం. మరియు 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వస్త్రం ఇవ్వబడింది ఆవిడికి. నారబట్టలు ఈ సంఘం అనేటువంటి ఈ గొర్రెపిల్ల యొక్క భార్యకు వస్త్రముగా ఇవ్వబడినవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ క్రియలు అనే దానికే ఇప్పుడు వచ్చింది. నీ క్రియలు దేని ఆధారం చేసుకొని ఉండాలి? ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నాం. ప్రవర్తన అంటే క్రియలు కూడా. ప్రవర్తన అంటే క్రియలు కూడా. కానీ ఈ క్రియలు ధర్మశాస్త్ర సంబంధమైనవి కాదు. నీవు ధర్మశాస్త్రాన్ని ఆచరించి ధర్మశాస్త్రాన్ని గ్రహించిన తర్వాత నీకు ఏ క్రియలైతే చేయాలని అనిపిస్తుందో, లేకపోతే ఏ క్రియలైతే నీ ప్రవర్తనకు సరిపడే క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని నీతి క్రియలు అంటారు. ఆచార సంబంధమైన క్రియలు కాదు. ఈ క్రియలు వేరు. ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు వేరు. నీవు గ్రహించి ప్రవర్తించే నా ప్రవర్తన ఇది అని నువ్వు చెప్పేటువంటి క్రియలు వేరు. నీ ప్రవర్తనకు ప్రతిబంధించే క్రియలు ఏవైతే ఉంటాయో అవి నీతి క్రియలు అనబడతాయి. నువ్వు ధర్మశాస్త్రాన్ని గ్రహించిన తర్వాత నువ్వు దాన్ని ఏం చేయాలి? ఆచరించాలా లేదంటే ప్రవర్తించాలా? ఆ ప్రవర్తన అంటే క్రియ కదా. ఏంటి ఆ ప్రవర్తన అని కూడా యేసుక్రీస్తు క్లారిటీ ఇచ్చాడు. ఏదో నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఎలాగ అర్థమైతే అలాగ ప్రవర్తించని చెప్పలేదు. డాష్ 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 అని చెప్పలేదు. నా యందు విశ్వాసం ఉంచుటయే క్రియ కదా. ధర్మశాస్త్రాన్ని గ్రహిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు వినిన దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించేది ఏంటి అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి అని చెప్పి అదే క్రియ అని నువ్వు గ్రహించాలి. ఈ విశ్వాసమే క్రియగా ఉండాలి. నువ్వు వరుస నంబర్ 1 ఆజ్ఞ ఇది చెయ్యు, నంబర్ 2 ఆజ్ఞ ఇది చెయ్యు అని లేదు. ధర్మశాస్త్రంలో అలాగా బోర్డు మీద రాసున్నది చేస్తే దాన్ని క్రియ అంటారు. ఆచారము అంటారు. ఆచరించడము అంటారు. నీ విశ్వాస సంబంధమైనటువంటి క్రియ చేయాలి. అదే ప్రవర్తన అంటారు దాన్ని. ప్రవర్తన అంటే మాట్లాడడం కావచ్చు, నువ్వు డ్రెస్సింగ్ వేసుకునే నీ డ్రెస్ కావచ్చు, నువ్వు మాట్లాడే మాట కావచ్చు, నువ్వు నడిచే నడక కావచ్చు, నువ్వు పనిచేసే విధానం కావచ్చు, నువ్వు చేసే పనులు కావచ్చు, నీ మాట తీరు కావచ్చు, అన్నీ ప్రవర్తన కలిపితే ప్రవర్తన. ఆ ప్రవర్తన ఏంటి అంటే నీ విశ్వాసం. విశ్వాసమే క్రియ. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి యేసుక్రీస్తు యందు ఎలాగ విశ్వాసం ఉంచాలనేది ఒక్కడికి కూడా తెలియదు. ధర్మశాస్త్రం లేనే లేదు. మనకు ఆచారమే వద్దు, మనకు అది లేదు, కొత్త నిబంధనే మనకు. ఏం పాటిస్తున్నావు నువ్వు? విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది ధర్మశాస్త్రం లేకపోతే? నీ విశ్వాసాన్ని బట్టి స్థిరపరచాల్సిందే ధర్మశాస్త్రం. నీ విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వేం క్రియ చేస్తున్నావు? యేసుక్రీస్తు దేవుడు పంపినవాడు అని నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలని కదా నువ్వు స్థిరపరుస్తున్నావు. నువ్వు స్థిరపరచాల్సింది అది కదా. నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచడమే క్రియ కదా. ధర్మశాస్త్రం స్థిరపరచడం అంటే అదే కదా. అదే కదా విశ్వాసం అనే క్రియ, అదే కదా.
ఇది ఎక్కడి నుంచి తెలుస్తుంది? ధర్మశాస్త్రం లేకుండా నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఏది క్రియ అంటారు, ఏది ప్రవర్తన అంటారు, ఏది ఆజ్ఞ అంటారు, ఏది అబద్ధం అంటారు, ఏది నిజం అంటారు, ఇవేమీ ఒక డెఫినేషన్ లేకుండా ఎవడిష్టం వచ్చినట్టు బోధిస్తున్నారు. కాబట్టి దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు మనకు యేసుక్రీస్తు బోధించాడు. ఎందుకు నేను విన్నాను అన్నాడంటే, నేనే వాక్యం కాబట్టి. యేసుక్రీస్తు అనేవాడు ఎవరు అంటే ఆయన సత్యము. సత్యం అనేది ఏంటంటారు? 2-3 సత్యాలు ఉండవు బైబిల్లో, వేరే బయట ఉండొచ్చును. మనం బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యమే సత్యం. ఇప్పుడు యేసుక్రీస్తు నేను సత్యం అంటే ఆయనే కదా వాక్యం అవుతాడు. నేను తండ్రి దగ్గర విన్నానంటే ఏంటి? ఏం విన్నాడు? ఆయన వాక్యం. నాకు తెలుసు, నాకు తెలిసిన విషయాలు, నేను విన్న విషయాలే చెప్తున్నాను. ధర్మశాస్త్రం దేవుని వాక్యం కాదా? అది సత్యం కాదా? దేవుని మాట కదా ధర్మశాస్త్రము? మరి ఎందుకు వదిలిపెడుతున్నావు సత్యాన్ని? సత్యాన్ని ఎవడం కొట్టేస్తాడా? నువ్వేం బోధకుడు అయితే? సత్యాన్ని కొట్టేసే బోధకుడు మీరు. ధర్మశాస్త్రం వద్దు మనకు, దానికి కొట్టేశాడు. యేసుక్రీస్తు దాన్ని తీసేశాడు. యేసుక్రీస్తు అలా చెప్పాడా? నేను ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవచన వాక్యాలైనా కానీ కొట్టేయడానికి రాలేదు అని చెప్పాడు. ఇంకా ఎంతకంటే స్పష్టంగా ఇంకెవరు చెప్తారండి? కొట్టాడు రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్తుంటే మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేదిగా ఉండాలి, స్థిరపరిచేదిగా ఉండాలి. అదే అందులో నుంచే నీ విశ్వాసం, నువ్వు ఏమని విశ్వసిస్తున్నావు అనేటువంటి గ్రహింపు ధర్మశాస్త్ర మూలంగా రావాలి. దాన్ని స్థిరపరచాలంటే, ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలంటే నీ విశ్వాసం కూడా దానికి సంబంధించిందే ఉండాలి కదా. లేకపోతే ఎలా విశ్వాసం ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తావు? అది దేవుని వాక్యం అవుతే అది సత్యం అవుతుంది. దాన్ని నువ్వు స్థిరపరచాలి. ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలంటే ఏం చేయాలి? ఒకటే మాట చెప్పండి. ఆది నుండి వాడు అబద్ధికుడు, నరహంతకుడు. అబద్ధం చెప్పకూడదు, సహోదరుని చంపకూడదు. ఇంతే కదా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే. ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడం, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే అబద్ధం ఆడకూడదు, సహోదరుని ప్రేమించాలి, చంపకూడదు. సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. సింపుల్ కదా. ఇదే ధర్మశాస్త్రం అంటే. ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఇంతే. అది జకరియా 8లో ఉంటుంది చూడండి. నువ్వు దుర్యోచన చేయకూడదు. అది కదా ధర్మశాస్త్రం యొక్క ప్రవర్తన, అలా ఉండాలి. మీరు చేయవలసిన కార్యములు అది కదా క్రియ. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన చేయకూడదు. సత్యం చెప్పేవాడు, అబద్ధం చెప్పేవాడే దుర్యోచన చేసేవాడు అని అర్థం. అబద్ధం ఎందుకు చెప్తున్నాడంటే వాడు దుర్యోచన చేసి అబద్ధం చెప్తున్నాడు. సత్యం చెప్పేవాడైతే దుర్యోచన చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడు, నువ్వు చంపినవాడు, నువ్వు నరహత్య చేసినట్టుగా సమానం. దానికి నీకు శిక్ష వస్తుంది, మరణం. అది కదా ధర్మశాస్త్రం చెప్పేది. వద్దన్నవి నువ్వు ఎందుకు చేయాలి? దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు అబద్ధం ఆడకూడదు, ఓకే, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, పొరుగు అనేది ఆశింపకూడదు. ఇది కదా. ఇవన్నీ ఏంటివి? కూడదు 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 అన్నదే ఎందుకు చేస్తున్నావు నువ్వు? అది కదా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం అంటే. వద్దన్నదాన్ని చేయడం అతిక్రమించడం, పాపం. నువ్వు అబద్ధం చెప్పొద్దంటే చెప్తున్నావు, అదే నరహత్య చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రవర్తన ఇది, ఆచరించేది కాదు. అబద్ధాన్ని పలకకుండా ఉండగలుగుతావా? అది ఆచరణ లేకపోతే ప్రవర్తన అంటారా? సత్యం చెప్పడం అనేది ఆచారమా, ప్రవర్తన? అది కదా కావాలి. కాబట్టి బైబిల్లో చెప్పిన విషయాల్ని ఎలాగ ఆలోచించాలి? లోకంలో ఏం చెప్తున్నారో ఆ పండు మంచిదా కాదా, చెట్టు మంచిదా కాదా పరిశీలన చేయాల్సింది నువ్వే. వాడు ఎక్కడ విని చెప్తున్నాడు ఆ సంగతులు, అదిగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు అధికారికంగా బోధించాడంట. ఆయన ఎక్కడ విన్నాడంటే తండ్రి దగ్గర నేర్చుకున్నాను. మరి వీళ్ళంతా చెప్పేది ఏంటి? వీళ్ళు ఎక్కడ విని చెప్తున్నారు? వీళ్ళకి అధికారం ఎక్కడ? అధికారం ఉన్నట్టుగా చెప్తారు వాళ్ళు? లేదు, ఎవడో కాపీ చేసి చెప్పినట్టుగా ఉంటుంది. అది అధికారికమైనది కాదు. కాబట్టి బోధకులు ఏం బోధిస్తున్నారు, మనం ఏం వింటున్నామో మనం పరిశీలన చేయాల్సిందేంటి? మన ప్రవర్తన ఏంటి, మన ఆచారం ఏంటి?
అసలు సత్యం ఏంటి, అసలు విశ్వాసం ఏంటి, దేన్ని స్థిరపరచాలి మనం? ఈ విషయాల్లో క్లారిటీ లేకపోతే నీ విశ్వాసమే కాకుండా పోతాం. ఏమి విశ్వాసం ఉంచుతున్నావో, నువ్వు దేన్ని స్థిరపరుస్తున్నావో నీకు తెలియనప్పుడు నీ విశ్వాసం వ్యర్థం కదా. ఉండి మాత్రం ఏం లాభం? అది నీకు అన్ని సంగతులు అన్నీ తెలుసు. యేసుక్రీస్తు అంటే తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ నువ్వు ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే దాన్ని స్థిరపరచలేవు కదా. కాబట్టి ఈ విషయంలో తొందరపాటు పడకుండా నిదానంగా నెమ్మదిగా ఆలోచన చేసి మన ప్రవర్తన అనేది సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆచారయుక్తాల జోలికి వెళ్ళకండి. ఆచారాలు అందరూ మనకంటే బయట ఉన్నవాళ్ళు చాలా ఆచారాలు ఇంకా బాగా పాటిస్తారు. మనం వాళ్ళంతా బాగా పాటించలేము. అవి వాళ్ళకే వదిలేయండి, మనకు అనవసరమై. కాబట్టి మన ప్రవర్తన అనేది కరెక్ట్గా ఉందో లేదో మనం గమనించుకున్నాం. ఓకేనా? వందనాలు.